అంటే తిరుమల గురించి వచ్చింది కాబట్టి తిరుపతి గురించి కూడా, తిరుమల గురించి, అక్కడ జరుగుతున్న వాటి గురించి కూడా రకరకాల విమర్శలు అన్ని వచ్చాయి. అండ్ కొత్తగా టీటీడీ చైర్మన్ గా కూడా బిఆర్ నాయుడు గారు అయ్యారు. సో దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాగోలేదండి. ఇన్నాళ్ళైతే ఇంకా ఆయన ఎలా అంటే పదవిని చూసుకుంటున్నాడు అనిపిస్తుంది తప్ప, తిరుపతిలో చేయాల్సిన సుబ్బారెడ్డి గారు ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క భక్తుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, దర్శనాలు ఎలా అవుతున్నాయని, ఈ ఈ క్యూ లైన్, మెయిన్ క్యూ లైన్ ఎలా నడుస్తుందని, సర్వదర్శనం ఎలా నడుస్తుందని, ఇవన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అన్ని బాగా చూసేవారు. ఇప్పుడు ఆ పర్యవేక్షణ లేదు. తిరుపతిలో కూడా చాలా ఇష్టానుసారంగా టైమింగ్స్ ఉన్నాయి. విఐపీస్ ప్రోటోకాల్స్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. విఐపీ ప్రోటోకాల్స్ కూడా బాగోలేవు. విఐపీ ఒకరోజు వస్తే రెండో రోజు చేయడానికి వీల్లేదని చెప్పటం, తర్వాత దర్శనాలు అన్నింటిలో కూడా అస్తవ్యస్తంగా ఉంది, బాగోలేదు. ఈయన సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. కరుణాకర్ రెడ్డి కూడా బాగా చేశారు అసలు. బట్ ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేస్తున్నాము, త్వరలోనే ప్రక్షాళన చేస్తాము, మార్పులు చేర్పులు వస్తాయని కదా చెప్తున్నారు. బాగోలేదు. మరి మార్పులు చేస్తే మంచిది. వీళ్ళేం మార్పులు చేయక్కర్లేదు. ఉన్నదాన్ని జాగ్రత్తగా నడిపించుకుంటూ వెళ్తే బాగుంది. స్వామివారికి ఎలా ఉండాలో తెలుసు. ఆ క్షేత్రం ఎలా ఉంటుందో స్వామి గారి దిశానిర్దేశాలు బట్టి ఉంటుంది. మనం భక్తులం. చైర్మన్ అయినా సామాన్యుడైనా అక్కడ భక్తుడే. నీకు అవకాశం వచ్చింది, ఆలయ పర్యవేక్షణ జాగ్రత్తగా చేస్తే మంచిదని కోరుతున్నాను. కానీ దయచేసి లేనిపోయిన మార్పులు చేసి మాత్రం దాన్ని దెబ్బతీయొద్దని నేను కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు, ఇందాక మీకు తెలంగాణ పాలిటిక్స్ గురించి అడిగినప్పుడు నాకు ఇక్కడ పాలిటిక్స్ తో సంబంధం లేదు, ఓన్లీ వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయి అంటున్నారు. బట్ ఇక్కడ పాలిటిక్స్ గురించి ఒకసారి మాట్లాడినట్టయితే మొన్న కవిత గారు, ఎమ్మెల్సీ కవిత గారు తను కొన్ని ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడారు కాబట్టి ఆ ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిడని అడిగినప్పుడు ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదని చాలా లైట్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆయన గురించి అదే అభిప్రాయం ఉంది. ఇక్కడ తెలంగాణలో కూడా కవిత గారు అదే మాట్లాడడం వెనుక కారణాలు ఏంటంటారు? ఆమె ఎన్ని చూసి వచ్చారు కవిత గారు. ఉద్యమాలు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చి తండ్రి గారి జాడలో అడుగు వేసి కుటుంబ సభ్యులు అందరితో చాలా అనుభవాలు. తెలంగాణలో ఒక మహిళగా ఒక ప్రత్యేకత కలిగినటువంటి శైలి ఆవిడది, ఒక ప్రత్యేకమైనటువంటి శైలి. జైలు జీవితం కూడా చూశారు. జైలు జీవితం చూడడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అది అనుకున్నంత ఈజీ కాదు. ఇక్కడ మాట్లాడినట్టు మాటలు కాదు, బెండ తెగిపోద్ది ఒకసారి జైలుకి వెళ్ళి రావాలంటే. అలాంటిది ఆమె జైల్లో అనుభవించిన అనుభవాలు ఎంతటి జీవితాన్ని ఆమెకి ఇచ్చి ఉంటుంది. ఎన్ని పుస్తకాలు చదివి ఉంటారు, ఎన్ని వ్యవహారాలు అర్థం అంటే మనందరికన్నా ఆమెకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది జైలు జీవితాన్ని బట్టి. మరి అలాంటి ఆమె వచ్చి ఒక మాట అన్నారంటే ఆవిడ అనుభవం రంగరించి అన్నారు. నేను అదే మాట అంటున్నాను. అంత అనుభవం ఉన్నటువంటి ఆవిడ కూడా, కవిత గారు కూడా అదే మాట్లాడారు. అది నిజం. అది అతను స్థితప్రజ్ఞుడు కాడు, స్థిరుడు కాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు పొగుడుతున్నాడు, రేపు పొగుడుతాడో లేదో గ్యారంటీ లేదు. రేపు ఈ ప్రభుత్వంతో ఉంటాడో లేదో గ్యారంటీ లేదు. రేపు బీజేపీతో కలిసి మళ్ళీ మేమిద్దరం పోటీ చేస్తాం, తెలుగుదేశాన్ని ఓడిస్తామన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది కూడా జరుగుతుంది. మీరు ఈరోజు చూడండి. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో కూడా మేమే చేస్తామని అనమనండి. కబుర్లు చెప్పటం కాదు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాదు, 15 సంవత్సరాల వరకు నువ్వు ఉంటావా? నేను వింటున్నాను బీజేపీ నువ్వు కలిపి పోటీ చేస్తారని. పోనీ బీజేపీకైనా కరెక్ట్గా ఉంటావా? వాళ్ళకి తిట్టావు కదా, తిట్టిన చరిత్ర ఉంది కదా. స్థితప్రజ్ఞుడు కాడు, స్థిరుడు కాడు. ఏదో ఒక రకంగా ఎమ్మెల్యే అయిపోవాలి. రోజా ఎంత పెద్ద మాట అన్నారు, నేను అసెంబ్లీ గేట్ టచ్ చేయలేనని. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టాను అయిపోతానని అయిపోయావు. అంతే తప్ప నీలో ఉన్న స్థితప్రజ్ఞత. ఆమె అన్నది కరెక్ట్, కవిత గారు అన్నది 100% రైట్.